ఒకరోజు ఒక యోగి తన శిష్యుడితో కలిసి పర్యటన చేస్తూ ఒక పెద్ద పట్టణాన్ని చేరుకున్నారట. ఆ పట్టణం చేరుకునే సమయానికి వారి వద్ద చిల్లిగవ్వ కూడా లేదట. అయితే శిష్యుడు ఆలోచిస్తూ తమకి కొంత ఆహారం కావాలి, మరియు ఆ రాత్రి ఉండడానికి ఒక ప్లేస్ కావాలి. అయితే మరి ఆహారం కోసం భిక్షాటన చేద్దాము, రాత్రి పడుకోవడానికి దగ్గరలో పార్కు కనిపిస్తుంది, ఆ పార్కులో వెళ్ళి పడుకుందాం అనుకున్నాడట. అనుకొని తన గురువుతో ఇదే విషయం చెప్పారట. అప్పుడు గురువు ఇలా అన్నారట, మనం ఈరోజు రాత్రి ఒక హోటల్లో ఉంటున్నాము, అక్కడే భోంచేసి అక్కడే పడుకుందాము అన్నారట. అప్పుడు శిష్యుడు అది ఎలా సాధ్యం అనేసి తన గురువుని అడిగాడట. అప్పుడు వారిద్దరూ కూడా అక్కడ ఉన్న పార్కులో కూర్చున్నారట. కూర్చున్న తర్వాత యోగి కాసేపు ఒక 10 నిమిషాల పాటు ధ్యానంలో నిమగ్నమయ్యారట. 10 నిమిషాలు ధ్యానం చేసిన తర్వాత యోగి మేల్కొంటూ ఇప్పుడు మనము ఒక హోటల్కి వెళ్తున్నాము, అక్కడే స్టే చేస్తాము, అక్కడే ఉంటాము అని చెప్పారట. అప్పుడు వాళ్ళిద్దరూ లేచి మళ్ళీ ప్రయాణం అయ్యారట. అలా నడుచుకుంటూ ఆ పట్టణంలో అలా వీధుల గుండా నడుచుకుంటూ వెళ్తున్నారట. వెళ్తూ ఉండగా వాళ్ళకి ఒక హోటల్ వచ్చే వరకు కూడా అలా నడుస్తూ వెళ్ళారట. అక్కడ హోటల్ కనిపించిందట. కనిపించిన తర్వాత యోగి తన శిష్యుని తీసుకొని ఆ హోటల్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళారట. వాళ్ళు అలా ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళారో లేదో అక్కడ ఒక మంచి సూటు బూట్లో ఉన్న ఒక వ్యక్తి వచ్చారట. వచ్చి వీరికి ఎదురుపడి, నేను ఈ హోటల్కి మేనేజర్ని, మీరు పర్యటనలో ఉన్న స్వాముల్లాగా కనిపిస్తున్నారు, మీరు ఈ రాత్రి ఈ హోటల్లో ఉండొచ్చు, ఇక్కడే స్టే చేయొచ్చు, అలాగే ఇక్కడే ఫుడ్ తిని మీరు ఇక్కడే స్టే చేయండి, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం మా కిచెన్లో మీరు కొంత వర్క్ చేయాల్సి ఉంటుంది అని చెప్పారట. అప్పుడు వాళ్ళు సరే అని ఒప్పుకున్నారట. ఇప్పుడు శిష్యుడు చాలా ఆశ్చర్యపోతూ తన గురువు గారిని అడిగారట, ఇది ఎలా సాధ్యమైంది గురువుగారు, మీరు అన్న మాటలు ఎలా నిజమయ్యాయి, ఇది ఎలా సాధ్యం అన్నారట. అప్పుడు గురువుగారు చెప్పారట, దీన్నే థాట్ పవర్ అంటారు. థాట్ పవర్ అంటే మన ఆలోచనలకున్న శక్తి. ఎప్పుడైతే మన మైండ్లో ఒక్క ఆలోచన కూడా ఉండదు, అంటే మన మైండ్ అనేది శూన్య స్థితిలోకి వెళ్తుందో, అప్పుడు ఏదో ఒకే ఒక్క ఆలోచనని మనము దాని మీదే మనం ఎప్పుడైతే పూర్తి ఏకాగ్రతతో దాన్ని విజువలైజ్ చేసుకుంటామో, అంటే దానికి ఒక దృశ్యీకరణ, దానికి ఒక స్పష్టతతో కూడిన దృశ్యీకరణ, పూర్తి ఏకాగ్రతతో అదే ఆలోచన మీద కేంద్రీకరిస్తామో, అప్పుడు ఆ ఆలోచన అనేది మేనిఫెస్ట్ అవుతుంది, అంటే అది వాస్తవ రూపం దాలుస్తుంది అని చెప్పారట. అదే థాట్కున్న శక్తి, ఆలోచనకున్న శక్తి, దాన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అని కూడా అంటారు అని చెప్పారట. ఆలోచనలకున్న శక్తి అనేది ఎలా పనిచేస్తుందో నేను నీకు చూపించాలనుకున్నాను అని యోగి చెప్పారట. అంటే మనం ఎప్పుడైతే దృఢ విశ్వాసంతో, పూర్తి ఏకాగ్రతతో, ఎలాంటి సందేహాలు లేకుండా, పూర్తి నమ్మకంతో ఏదైతే జరగాలని కోరుకుంటామో అది జరిగి తీరుతుంది అని. అంటే మనము మన ఫోకస్ మరియు అంటే మన కాన్సన్ట్రేషన్, మన విజువలైజేషన్ పవర్ అయితే ఎప్పుడైతే మనం దాన్ని ఉపయోగించడం నేర్చుకుంటామో, అప్పుడు మనం ఏది కావాలంటే అది, ఏది కోరుకుంటే అది, దాన్ని మనం సృష్టించుకోవచ్చు అని గురువుగారు చెప్పారట. అయితే అప్పుడు శిష్యుడు ఈ విధంగా అన్నాడట, గురువుగారు మరి నాకైతే ఆ శక్తి లేదు, అంత కాన్సన్ట్రేషన్ పవర్ నాకు లేదు, ముందు నేను దాన్ని డెవలప్ చేసుకోవాలి అని అన్నాడట. అప్పుడు గురువుగారు చెప్పారట, అవును, అదే ఫస్ట్ స్టెప్. మనము థాట్ పవర్ని పెంచుకోవాలంటే ఫస్ట్ స్టెప్ మన కాన్సన్ట్రేషన్ని మనం డెవలప్ చేసుకోవడమే, మన ఫోకస్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడమే అని చెప్పారట. తర్వాత స్టెప్ విజువలైజేషన్. ముందు మనము ఒక క్లారిటీతో మనకు ఏం కావాలో దాన్ని విజువలైజ్ చేసుకోవాలి, దాన్ని ఉన్నట్లుగా ఊహించుకుంటూ, ఆల్రెడీ అది జరిగిపోయినట్లుగా భావిస్తూ, మన యొక్క మెంటల్ ఎమోషనల్ అంటే మానసికమైన, తర్వాత భావోద్వేగపరమైన శక్తిని కూడా పూర్తిగా ఆ శక్తిని ఇస్తూ, పూర్తిగా ఫీల్ అవుతూ, దాన్ని అనుభూతి చెందుతూ, మనం ఎప్పుడైతే మన పూర్తి ఏకాగ్రతతో, ఫోకస్తో విజువలైజ్ చేస్తామో, అప్పుడు మనం ఏదైతే కోరుకుంటామో అది మనకి వాస్తవ రూపం దాలుస్తుంది. అదే థాట్కున్న పవర్ అని చెప్పారట.
మనకు ఒక మంచి మోటివేషన్ని సందేశాన్ని ఇస్తున్న ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్కి శ్రేయోభిలాషులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.